ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. ఇప్పటికైనా మేము మంత్రి గారికి చెప్పొచ్చేది ఏంటి అని అంటే, మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శిస్తే మంచిది. మీరు విజ్ఞత కోల్పోయి వ్యక్తిగతంగా విమర్శిస్తాము అంటే ఎవరం కూడా చూస్తూ ఊరుకోము. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ముందు మాట్లాడాలని కోరుతూ, ప్రతి ఒక్క పథకం రూపంలో పిల్లల గుండెల్లో, తల్లిదండ్రుల గుండెల్లో ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. ఈ విషయాన్ని మాత్రం గర్వంగా చెప్పగలం. మీరు కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని కాపీ పేస్ట్ చేసి పేర్లు మార్చి ఈరోజు అందిస్తున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అంత గొప్ప ఆలోచన మీకు లేదు. ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా లోపాలే. ఏదైతే గతంలో ఉన్నటువంటి విధానాలను పక్కన పెట్టడం, ఇది తప్ప చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా మంత్రి గారు ఈరోజు, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. జిల్లాలో ఇంతమంది ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూశారు. ఈ జిల్లాకి ఏమైనా ప్రకటిస్తారేమో, ఏమీ లేదు. పోనీ కనీసం ఈ జిల్లా మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చెప్తారేమో, ఇక్కడ లాంగ్ స్టాండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి ఏమైనా ఆవిడ కృషి చేస్తారేమో అని అందరూ ఎదురు చూసాం. చూస్తే అసలు మంత్రికి ఆహ్వానం లేదు. మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి, పాపం ఆవిడ చాలా ఇదిగా, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, రేపొద్దున మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు వస్తున్నారు, మనం అందరం కలిసి సమిష్టిగా సక్సెస్ చేయాలన్నారు మంత్రి గారు. ఆ మనంలో మీరేరండి మంత్రి గారు, మీరెందుకు లేరు? మీకు ఆహ్వానం లేదా? లేకపోతే వద్దని చెప్పేసి మొహమ్మద్ చెప్పేశారా? లేకపోతే ఏంటి? మీరు ఎప్పుడు మాట్లాడిన గిరిజనులు అంటే అంత చులకన జగన్మోహన్ రెడ్డికి, గిరిజనులు అంటే అంత చులకన మాజీ ముఖ్యమంత్రికి అంటారు కదా. ఏది గిరిజనులు? మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు. కనీసం మీకు ఆహ్వానం లేదు, రావద్దని చెప్పేశారు. అందుకనే కదా మీరు అటెండ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డే అందరూ అడుగుతున్నారు పరువు పోద్దని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు. ఒకసారి మీ స్టాఫ్ని అడగండి. ఉదయం 8:20, 8:30 ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్లో పెట్టారు కదా. 9 గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు, సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్? అడగండి ఒకసారి. మరి హుటాహుటిన నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటాహుటిన విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్గా మిమ్మల్ని రావద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు. మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే, ఇది గిరిజన జిల్లా, ఇది గిరిజన కాన్స్టిట్యున్సీ, బామిని అనేది పూర్తిగా గిరిజన మండలం. ఇప్పుడు కొంచెం అవగాహన తక్కువ కదా, పూర్తిగా గిరిజన మండలం గట్ట కాదు, పూర్తిగా గిరిజన మండలం అని చెప్పారు. పోని చెప్పారు కదా, మీరే చెప్పారు కదా. మరి పూర్తిగా పార్వతీపురం అనే జిల్లా, గిరిజనుల జిల్లా, గిరిజనుల కాన్స్టిట్యున్సీ, గిరిజనుల మండలం అన్న ఏమి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి ఎందుకు ఆహ్వానం లేదు? ముందు రోజు పార్టీ మీటింగ్లో కూడా మంత్రి గారు ఎక్కడో కూర్చున్నారు, పక్కన ఇన్ఛార్జి కూర్చుంటే. అది మీ స్థాయి. మీ స్థాయి ఏంటో మీ ముఖ్యమంత్రి గారు, మీ విద్యాశాఖ మంత్రి గారు చూపించారు. అది తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు, మాజీ ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడాలని మీకు సూచిస్తున్నాం. ఆవిడ నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మొన్న అసలు ఏం మాట్లాడతారో, సంధ్యారాణి గారు ఎదుటి వాళ్ళు విమర్శిస్తున్నారో లేని నాలుగా అర్థం ఉండదు. మీ ప్రెస్ మీట్లో మాటలే ఇవన్నీ మీ గురించి మీరే చెప్తున్నారు. మీరు మాట్లాడేది ఎప్పుడు అర్థం లేని మాటలు, నరం లేని నాలుగు ఏది పడితే అది మాట్లాడుతుంది అంటారు కదా, అలా మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ప్రోగ్రాం విజయవంతం చేయండి, ఆ ప్రోగ్రాం వరకు కన్ఫైన్ అవ్వాలి. అది మానేసి
జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఎప్పుడైనా సరే సంజయ్ రాణి గారిని ఎవరు ప్రశ్నించినా దానికి సంబంధించి ఆవిడ నుంచి ఆన్సర్ రాదు. అటు నుంచి వ్యక్తిగత విమర్శలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్ప మీ నుంచి పరిష్కార దిశగా ఉండేటువంటి ఆన్సర్ అనేది మీ నుంచి ఎప్పుడూ రాదు. ఈరోజు జిల్లాలో పార్వతీపురం అనే జిల్లాలో సంజయ్ రాణి అని అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నట్టుగా మాట్లాడుకోవట్లే. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి అబద్ధాలు సంజయ్ రాణి అని, ఆవిడకి సబ్జెక్ట్ లేదని ఏది పడితే అది మాట్లాడతారని ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం, ఎదుటి వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఏం రాదు ఈవిడికి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు మీలో మంత్రి అనే హుందాతనం ఉంటుందా? ఒక ఎడ్యుకేట్ లాగా మాట్లాడతారా? మీ హావభావాలు, మీ మాట్లాడే విధానం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మాట్లాడితే ఏమంటారంటే ఈవిడ గత 5 సంవత్సరాల్లోనంట గిరిజనులకి చులకనగా చూశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ. జగన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు గిరిజనులు చులకనగా చూసావు, ఒక రోడ్డేలా, ఒక గుంత కప్పలా, ఆరోపలాంటివిలా ఇష్టం వచ్చినట్టు గతంలో మాట్లాడుతూ నేను ఆవిడని మీరు అనే సంబోధించాను పుష్పశ్రీవాణి, కానీ ఆవిడ మాత్రం నువ్వు అని అందరూ కూడా అసహించుకుంటున్నారని ఈవిడే కదా మాట్లాడారు ప్రెస్ మీట్లో. మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు జగన్ రెడ్డి నువ్వా అని మాట్లాడడం సభ్యత సంస్కారమా? మీకు ఎంత చెప్పినా చెవిటాడు ముందు శంఖం ఊదినట్టే. మీలో మార్పు రాదు, ఆ విషయం మాకు తెలుసు. కానీ మీరేంటో, మీ విధానాలు ఏంటో, మీ విజ్ఞత ఏంటో, మీ సభ్యత సంస్కారం ఏంటో ప్రజలకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియాలి. అందుకనే చెప్తున్నాం, 5 సంవత్సరాల్లో గిరిజనులకి ఏమీ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో గిరిజనులకి డీబీటీ ద్వారాగా, నాన్ డీబీటీ ద్వారాగా కలిపి టోటల్గా 19,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఏదనంటే ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా 18 పథకాలు తీసారండి. సూటిగా నిజంగా లైవ్లో ఎదురు పడితే ఆ 18 పథకాలు ఏంటమ్మా చదువు అంటే ఒక్కటి చెప్పలేవు నువ్వు. 18 పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారంటే ఏ సామాన్యుడైనా నిజమా అని అనకపోతే మేము పేరు మార్చుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24లో గిరిజనులకి డీబీటీ ద్వారాగా 25 పథకాలు ఇచ్చాము, నాన్ డీబీటీ ద్వారాగా 7 పథకాలు ఇచ్చాము. మొత్తం 32 పథకాలని గిరిజనుల కోసము ఇచ్చినటువంటి ప్రభుత్వం గిరిజన పక్షపాతి జగనన్న ప్రభుత్వం. అంతేకాదు 3,20,000 ROFR పట్టాలు, 3,20,000 ఎకరాలకి 1,50,000 మంది రైతులకి, దశాబ్దాలుగా ఫైట్ చేస్తున్నటువంటి రైతులకి రోడ్డు ఎక్కకుండా, ధర్నా చేయకుండా, ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 1 ఇయర్లోనే ఇంటికి తీసుకెళ్లి ROFR పట్టా ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గిరిజన ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజ్, గిరిజన ప్రాంతాల్లో యూనివర్సిటీ, గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో తెలియదు. అసలు మీకు తెలుసా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో? గతంలో మీరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? ఆశ్రమ స్కూల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు, గురుకులాలు ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను, ఆశ్రమ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను, టోటల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను. నేను చెప్పిన తర్వాత నేర్చుకుని అవే మాట్లాడతారు. మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఇంకేమంటారంటే అసలు ఒక్క ఆరో ప్లాంట్ అయినా సరే, ఒక్క ఆరో ప్లాంట్ కట్టారా, ఒక రోడ్డు వేశారా? గతంలోని కురుపం కాన్స్టిట్యున్సీకి వచ్చి అమ్మా మంత్రి గారు నువ్వు ఓపెన్ చేసిన రోడ్డు మేము కట్టిందే, మేము నిర్మించిందే. మీరు అక్కడ వచ్చి రోడ్లు ఓపెన్ చేశారు కదా, ఎవరు చేసిండ్రు అవి? మేము కాదా? ఇప్పుడు మీరు చేసి చెప్పండి. అలాగే ఆరో ప్లాంట్లు, ఒక్క ఆరో ప్లాంట్ కట్టారా? అసలు అది నోరా లేదా ఇంకేమన్నానా? మీరు ఒక మంత్రిగా ఉండి కనీస సబ్జెక్ట్ లేకుండా ఎలా మీరు అలా మాట్లాడతారు? కేవలం మీకు విజయనగరం జిల్లా గురించి చెప్తాం. విజయనగరం జిల్లాలోనే తొలి విడత నాడు నేడు పథకంలో భాగంగా 841 పాఠశాలకు ఆరో ప్లాంట్లు మంజూరు అయ్యాయి. 680 అనేవి ఇన్స్టాల్ అయ్యాయి 183 కోట్లతోటి.
అలాగే రెండో విడతలో 738 పాఠశాలకు ఆరో ప్లాంట్లు మంజూరుగా 231 ఖర్చు చేశారు. ఇదేంటి? ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకోండి. జూలై 28, 2024లో ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితమైంది. మీరు అంటున్నారు కదా, ఒక రోడ్డు వేయలేదు, లేకపోతే ఒక ఇది కట్టలేదు, ఒక ఆర్ఓ ప్లాంట్ కట్టలేదు, ఏమి చేయలేదు, ఒక సీసీ రోడ్డు వేయలేదు, ఏమి చేయలేదు అంటున్నారు కదా. మీకు ధైర్యం ఉంటే, దమ్ము ధైర్యం అని ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా ప్రెస్ ముందుకు వచ్చి, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఫీల్డ్లోకి వెళ్దాం రండి. సాలూరైనా పర్లేదు, కురుపమైనా పర్లేదు, పాలకొండ అయినా పర్లేదు, పార్తపురం అయినా పర్లేదు, ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం. మేము చేసినటువంటి నాడు నేడు స్కూల్స్ చూపిస్తాం, మేము చేసినటువంటి అభివృద్ధి చూపిస్తాం, రోడ్లు చూపిస్తాము, నాడు నేడు స్కూల్స్ 9 అంశాలతో కూడినటువంటి మౌలిక వసతులతో కూడినటువంటి అవి చూపిస్తాము, ఆర్ఓ ప్లాంట్స్ చూపిస్తాము, ఎన్ని నిర్మాణాలు చేసాము చూపిస్తాము, హాస్పిటల్స్ ఎలా కట్టాము నాడు నేడు ద్వారా అది చూపిస్తాము, ఇంజనీరింగ్ కాలేజ్ చూపిస్తాము, యూనివర్సిటీ చూపిస్తాము, ఇక్కడ మెడికల్ కాలేజ్ అవుతుంది కదా అది చూపిస్తాము, మీ సీతంపేటలో ఏదో జరుగుతుందో అది చూపిస్తాము. రండి, ఏం చేస్తామో చూపిస్తానండి. ధైర్యం ఉందా? దమ్ము ధైర్యం అంటారు కదా ఎప్పుడును, ఆ దమ్ము ధైర్యం మీకుందా? రండి చూపిస్తే ఏమేం చేసామా. ఒక గుండు సున్నాట 5 ఏళ్లలో ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్స్కి జగన్మోహన్ రెడ్డి చేసింది గుండు సున్నాట. అయితే ఇవన్నీ ఏంటి? ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో విమర్శించినట్టు విమర్శిస్తే అవ్వదు. అధికారంలో ఉన్నది మీరు. 5 సంవత్సరాల్లో ట్రైబల్ వెల్ఫేర్ నేను చెప్పిన ఫిగర్స్ కరెక్టా కాదా మీరు వెళ్ళి డేటా తెప్పించుకోండి డిపార్ట్మెంట్ వారి నుంచి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేగాని వచ్చేసి ఏది పడితే అది మాట్లాడేద్దామంటే అవ్వదు. ఏఎన్ఎంలన్నీ కూడానట ఆవిడ ఏం చెప్పారంటే, మీరు ఏఎన్ఎం లేదు, అసలు ఒక డాక్టర్ చూసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు కదా. సంజయ్ రాణి గారికి ఒకటి సూటుగా చెప్తున్నాను, ఏఎన్ఎంలు గురుకులాల్లో ఏఎన్ఎంల్ని ఎవరు వేశారు? నేను లాస్ట్ టైమే చెప్పాను, 2023లోని అగ్రిమెంట్ చేసుకొని రిక్రూట్ చేసింది మా ప్రభుత్వంలో. 199 స్కూల్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ అన్నీ కూడాను ఉప ముఖ్యమంత్రిగా రాజేందర్ గారు ఉన్నప్పుడే అవి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. డేట్తో కలిపి నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, మీరు తెప్పించుకోండి. అవునా కాదా అన్నదే. మీరు ఏఎన్ఎంలు వేశారా? ఏం మాట్లాడుతున్నారు? అయితే లిస్ట్ తీయండి. మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇదిగో ఇన్ని ఏఎన్ఎంలు తీసాం మేము గురుకులలో అని చెప్పి చూపించండి. మీరు ఏం హామీ ఇచ్చారు? మీ మొదటి సంతకం ఏంటి? ఆశ్రమ స్కూల్స్లో ఏఎన్ఎంస్ రిక్రూట్ చేస్తానే మొదటి సంతకం. మీ మొదటి సంతకానికే దిక్కులేదు. ఒక్క ఏఎన్ఎంని కూడా మీరు వేయలా. సిహెచ్డబ్ల్యూని తీసుకొచ్చి చూడమంటారు. మళ్ళీ ఏమన్నారంటే, సచివాలయ ఉద్యోగస్తులకి ఈ 757 స్కూల్ని కూడాను అటాచ్ చేసాము. అమ్మా సంజయ్, ఒక్కసారి డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలకి స్కూల్స్ని అటాచ్ చేసింది జగన్ అన్న ప్రభుత్వంలో, మీరు కాదు. కావాలంటే మీరు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఐటీ దగ్గర నుంచి తెప్పించుకోండి. నేను చెప్పింది నిజమా కదా మీరు ఒకసారి కనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు తీశారు? వాలంటీర్లు ఉద్యోగాలు తప్ప. మేము 16,000 ఉద్యోగాలు తీసాము టీచర్లు, మీరు ఏం చేశారు అన్నారు కదా. మేము వాలంటీర్లు తప్ప ఏం తీయలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా సచివాలయాల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంఎల్ని స్కూల్స్కి అటాచ్ చేసాం, 757 స్కూల్స్కి అటాచ్ చేసామని గొప్పగా చెప్పింది మీరే కదా. ఆ సచివాలయ స్టాఫ్ని రిక్రూట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సుమారుగా 130,000 మందిని సచివాలయ స్టాఫ్ని ఒకే రిక్రూట్మెంట్తో ఈ రాష్ట్రంలోని నియమించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మీరు ఇచ్చింది 16,000 పోస్టులు మాత్రమే. మీరు ఎలక్షన్ ముందు మెగా డిఎస్సి అని చెప్పేసి 30,000, 50,000 అని చెప్పి 16,000 ఇచ్చారు. ఆ 16,000 కూడా ఎగ్జామ్ అయ్యి పోస్టింగ్ ఇచ్చారు. సంవత్సరం పట్టింది మీకు. మీరు ఏం చేశారు? టీచర్ రిక్రూట్ చేశారంటే 2008 కానీ 98 డిఎస్సీలు మీరు పెట్టేసి అలా వదిలేసి వెళ్ళిపోతే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చింది. మీరు వదిలేసిన పోస్టింగ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్కి రెగ్యులరైజేషన్ చేశారు. హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి చాలా మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరికీ కూడా రెగ్యులరైజ్ చేశారు. 130,000 పోస్టులు ఇచ్చారు. 60,000 పోస్టులు హాస్పిటల్స్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు తెలుసా తెలీదా? తెలీదు. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ లేదు, మీకు అసలు నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇంకేం మాట్లాడతారంటే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారట ఒక మాజీ ముఖ్యమంత్రి అలా ఎలాగ అబద్ధాలు ఆడేస్తారు, అన్ని అబద్ధాలేనంట. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? 29 మంది ఈ రాష్ట్రంలో
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారని చెప్పేసి ఒక లిస్ట్ని ప్లే చేయడం జరిగింది. అందరూ ట్రైబల్ స్టూడెంట్స్ని కూడా 29 మందిని కూడా ప్లే చేయడం, ఫోటోలతో కలిపి, పేర్లతో కలిపి, డీటెయిల్స్తో కలిపి, ఎప్పుడైతే డేట్ ఆఫ్ డెత్తో కలిపి, కాజ్ ఆఫ్ డెత్తో కలిపి ప్లే చేయడం జరిగింది. 29 మంది చనిపోయారని మీరు వచ్చి ఏమన్నారంటే 27 మంది చనిపోయారు అని అన్నారు. కొన్ని 2 అటు ఇటు, ఓకేనా. గతంలో మీరు ఇదే పార్వతీపురం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 11 మంది చనిపోయారట, నాకు తెలీదు ఎక్కడ చనిపోయారు అంతమంది అన్నారు. మరి ఈరోజు ఎలా మీరు ఒప్పుకున్నారు? 27 మంది చనిపోయారు నిజమే, నేను కాదనట్లేదు అని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 29 మంది చనిపోయారని అంటున్నారు. గతంలో 2023లోని 66 మంది చనిపోయారు. అప్పుడు ఏం చేశారు మీరు? మమ్మల్ని గాడిదలు కాస్తున్నామని అన్నారు. ఈ గాడిదల గోల ఏంటో అర్థం కావట్లే. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గాడిదలు కాసావా నువ్వు అని అన్నారు. మంత్రి సంజయ్ రాణి గాడిదలు కాస్తున్నావా అని అన్నారు. అసలు ఎక్కడ అన్నారు? మిమ్మల్ని మీరే అనుకొని ఆయన అనన్న మాటలో గాడిదలు కాస్తున్నామని అన్నారు. నేను గాడిదలు కాలేదు, మీరేం చేశారు 2023లోని 66 మంది చనిపోతానన్నారు. సూటిగా సంజయ్ రాణి గారిని క్వశ్చన్ చేస్తున్నాం. మీరు 66 మంది చనిపోయారు అంటున్నారు కదా. మేము ఏదైతే నిన్న ఫోటోలు, డీటెయిల్స్, కాజ్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ డెత్, ప్లేసు, స్కూలు, పేరు అన్నీ ఇచ్చాము. అలాగా 66 కూడా మీరు డిస్ప్లే చేయండి. కాజ్ ఆఫ్ డెత్ తీయండి. ఏ ఒక్క డెత్ అయినా సరే, స్కూల్లో కలుషిత నీరు తాగడం వల్ల చచ్చిపోయారు, స్కూల్లో జాండీస్ రావడం వల్ల చచ్చిపోయారు, హెపటైటిస్ ఏ వల్ల చనిపోయారు, కలుషిత పదార్థం తిని చనిపోయారు, చెప్పండి అలా ఉందేమో. కానీ మేము ఇచ్చినటువంటి లిస్టులోని కలుషిత నీరు తాగి, కలుషిత ఆహారం తిని, జాండీస్ తోటి చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారా లేదా? ఇదే జిల్లాలో అక్టోబర్ నెలలో 2 విద్యార్థులు చనిపోయారు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే. మీరు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాదు, ఇంటికి చనిపోయారు, చేతులు దులిపేసుకున్నారు. ఎందుకంటే మీకు శ్రద్ధ కానీ, గిరిజన విద్యార్థుల పట్ల ఒక ఇది కానీ ఏమీ లేదు. దేశ చరిత్రలోనే ఏ హాస్టల్లోనైనా సరే 200 మంది విద్యార్థులు ఒకేసారి జాండీస్ బారిన పడ్డారా? ఆ చరిత్ర ఉందా? మీ ప్రభుత్వంలో కాకపోతే, మీరు మంత్రిగా ఉన్నటువంటి సంస్థలో కాకపోతే 200 మందికి ఒకేసారి జాండీస్, హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ కానీ, రాష్ట్రం కానీ, ప్రభుత్వం కానీ ఏదైనా ఉందా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంజయ్ రాణి గారు చెప్పండి, మీ అసమర్థత కాదా? డాక్టర్స్ చెప్పలేదా వాటర్ కంటామినేషన్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి? రిపోర్ట్స్లో రాలేదా? వాటర్ కలుషితం అవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి రిపోర్ట్స్లో రాలేదా? మీరు నిజాన్ని దాచేద్దామంటే అవ్వదు. కనీసం చనిపోయినటువంటి పిల్లలకి ఎక్స్గ్రేషియా తీసుకురాలేనటువంటి అసమర్థ మంత్రి అండి మీరు. మీకు ఒక ట్యాగ్, మీరు ఒక అసమర్థ మంత్రి, ఫెయిల్యూర్ మంత్రి. అది నిన్నటితో ఇంకా తేటతెల్లమైంది మీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో. మీరు చెప్తున్నారు ఎక్కడ చనిపోయారు? 66 మంది చనిపోయారు, 27 మంది చనిపోయారు, అందరూ ఇదిగో ఈ కారణంతో చనిపోయారు, పిల్లలు అన్నా చనిపోరా అంటే మీ దాకా వస్తూ ఉంటే ఎదుటోళ్ళ మీద మాత్రం నిందలేస్తారు. అలాగే ఇంకేం మాట్లాడారు? మా పిఎస్ ఏంటది, అవి ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్, ఫ్యాబ్రికేటెడ్ మెసేజెస్, వాట్సాప్ అనేది ఫ్యాబ్రికేట్ చేశారు. మీరు ఎలా చెప్తారు? విచారణ జరుగుతుండగా ఒక బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని, ఒక బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఫ్యాబ్రికేటెడ్ అని మీరు ఎలా అంటారు? సరే, వాట్సాప్ ఫ్యాబ్రికేటెడ్, మెసేజ్ ఫ్యాబ్రికేటెడ్, తన కంప్లైంట్లో అత్యాచారం చేశాడు అని కూడా చెప్పారు. దానికి మీరేమంటారు? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి నా మీద ఇలాగా జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులు పిలిచి విచారించలేదు, అరెస్ట్ చేయలేదు, లోపలేయలేదు అన్నారు. దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? అరెస్ట్ చేశారా? మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మేము ఫోన్స్ ఇచ్చేసాము, ఫోన్స్ సబ్మిట్ చేశారు, అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? సంజయ్ రాణి గారు అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అరెస్ట్ చేయలేదు కాబట్టేగా మీరు అరెస్ట్ విషయం మాట్లాడలేకపోయారు. ఫోన్స్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? మీరు బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడలో. ఆ ప్రెస్ మీట్లోనైనా ఫోన్స్ ఇచ్చేశారు అని చెప్పి మీరు ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. మేము ప్రెస్ మీట్ పెట్టి మేము విమర్శించిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ప్రశ్నించిన తర్వాత
అప్పుడు మీ పిఏ బల ప్రదర్శన చేస్తూ స్టేషన్కి వెళ్ళి ఫోన్స్ ఇవ్వడం జరిగింది. బాధితురాలనేమో నిందితురాల్లాగా స్టేషన్ చుట్టూ, హాస్పిటల్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. నిందితుడు మాత్రం దర్జాగా బల ప్రదర్శన చేస్తూ మీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన పసుపు చొక్కా, ఆయన ఒక కార్యకర్త, టీడీపీ కార్యకర్త పసుపు చొక్కా వేసుకొని బల ప్రదర్శన చేస్తూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ ఇవ్వడమా? అంటే వారం రోజుల తర్వాత ఫోన్ ఇస్తే ఫోన్లు మార్చేసారేమో, ఏం చేశారు ఎవరికి తెలుస్తుంది. పోలీసు వారు కూడాను ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇస్తూ నిష్పక్షపాతంగా చేస్తున్నాం అంటున్నారు. ఫోన్లు మారిస్తే ఐఎంఈ నెంబర్ ద్వారాగా వాళ్ళు ముందు వాడిన నెంబరు, తర్వాత వాడిన నెంబరు ఆ పరంగా ఎంక్వైరీ చేయాలని కూడా మేము పోలీస్ వారిని కోరుతున్నాము. నిష్పక్షపాతంగా చేస్తున్నాము అంటున్నారు. కానీ మంత్రి గారు ప్రెస్ ముందుకు వచ్చి తర్వాత తేలుస్తా, 4 రోజుల్లో వచ్చేస్తుంది, ఫ్యాబ్రికేటెడ్ అని తేలిపోద్ది, అప్పుడు అందరి సంగతి చూస్తా అని బెదిరిస్తున్నప్పుడు పోలీసులు నిష్పక్షపాతంగా చేసి బాధిత మహిళకు న్యాయం చేస్తారని ఎవరు నమ్ముతారు? ఈరోజు సాక్షి అలా రాసింది, ఇలా రాసింది, కేసులు పెట్టాం, ఎందుకు పెట్టం, కేసులు పెట్టమా అని అన్నారు. ఏదైతే బాధిత మహిళ కంప్లైంట్ ఇచ్చారో, ఏదైతే బాధిత మహిళ మాట్లాడారో అదే కదా సాక్షి వేసింది. బాధిత మహిళ చేసిన ఆరోపణల వల్లే కదా మీకు సీఎంఓ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా తిడితే మీరు మీ పిఏని సస్పెండ్ చేశారు, విధుల్లో నుంచి తొలగించారు. మరి సీఎంఓ వాళ్ళు ఎందుకు తొలగించమని చెప్పారు చెప్పండి? ఈనాడు పేపర్లో ఎందుకు వచ్చింది? నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు. మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు నిన్న చూసారో లేదో, అందులో ఒక లైను చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చినటువంటి అక్కడ మాట్లాడిన దాంట్లో ప్రెస్ మీట్ ఒకటి రిలీజ్ అయింది బయటికి. ఆడవారిని హింసించిన, వేధించిన ఆడబిడ్డలకు భద్రత, భరోసా కల్పించే బాధ్యత మాది అని. ఏది భద్రత, ఏది భరోసా, ఏది ఆడపిల్లకి? అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ అట. ఒకటి అడుగుతున్నాము, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మహిళ ఫ్యాబ్రికేటెడ్ మెసేజెస్ ఫ్యాబ్రికేట్ చేసేసి మీ పిఏని లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని మార్పింగ్ చేసేసి లేకపోతే ఫోటోలు మార్చేసి ఇచ్చేసి మీ ప్రభుత్వంలో వ్యవస్థలు మీ చేతిలో ఉండగా ఒక సామాన్యమైన ఒక చిన్న స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అంత ధైర్యం చేస్తుందా? అంత ఫైట్ చేస్తుందా? ఒక మహిళ, ఒక బాధిత మహిళ నడి రోడ్డు మీదకి వచ్చి కంప్లైంట్ రూపంలో పలానా వ్యక్తి నాకు అత్యాచారం చేశాడని ఎవరైనా అబద్ధంగా స్టేట్మెంట్ ఇస్తారా? ఇది ఎంత అసలు మీరు ఒక మహిళా మంత్రి అయి ఉండి ఒక మహిళగా ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించండి, బాధ్యతగా వ్యవహరించండి, ఆ బాధిత మహిళ పక్షాన ఉండండి. అంతేగాని మీరే ఫ్యాబ్రికేటెడ్ అని తేల్చొద్దు.